స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొంకల గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం స్వామివారికి అభిషేకం, శివనామ స్మరణతో భజనలు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన సీతారాం నాయక్, జలగం సాయిందిరెడ్డి. నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు. తొలి రోజు పూజల్లో పాల్గొనున్న సీఎం, మంత్రులు. 11 రోజుల పాటు వేడుకలు. ఏసీబీ వల్ల మరో అవినీతి అధికారి. ఈ నెల 16 నుంచి తెలంగాణలో మోడీ 3 రోజుల పర్యటన. భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నావల్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరిన బీఎస్పీ నాయకులు. నేడు పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ టీటీడీ బోర్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు. వాల్మీకి జాతికి మరియు వాల్మీకి యువకులకు రాష్ట్రంలో సమాన హక్కులు కల్పించాలని వెంకటేష్ నాయక్ చేస్తున్న నిరాహార దీక్షకు మండల ముఖ్య వాల్మీకి నాయకులతో కలిసి సంఘీభావం తెలిపిన గట్టు మండల వాల్మీకి అధ్యక్షుడు ఎస్ రాము నాయుడు, గట్టు మండల వాల్మీకి ప్రధాన కార్యదర్శి బోయిలగూడెం వాల్మీకి నాగరాజు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం. తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ గట్టు మండల అధ్యక్షులు మహబూబ్ బాషా. బుధవారం ఐజ పోలీస్ స్టేషన్ ను సందర్శించి ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండనున్న జిల్లా ఎస్పీ రిద్రాజ్. ఇక వివరాల్లోకి వెళితే, వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో శివదీక్ష శివస్వాములు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కొంకల గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సోమవారం స్వామివారికి అభిషేక శివదీక్ష శివస్వాములు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శివదీక్ష శివస్వాములు మరియు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల వేళ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నాగేష్, జలగం వెంకట్రావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానని జలగం వెంకట్రావు అన్నారు. కానీ ఖమ్మం అభివృద్ధి చెందడం లేదని తెలిపారు. ఖమ్మం అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ డెవలప్మెంట్ కావడం లేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఖమ్మానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. అలాగే మైనార్టీ కాలేజీని యూనివర్సిటీ చేయలేదని, భద్రాచలం గుడిని అభివృద్ధి చేయలేదని అన్నారు. తమ జిల్లాకు రావాల్సిన నీళ్లు రావడం లేదని అన్నారు. శ్రీనివాస్ గోమాస మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కులను ప్రధాని మోదీ కాపాడుతున్నారని చెప్పుకొచ్చారు. పెద్దపల్లిలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తాను వారి గెలుపు కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నరసింహుడు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు స్వస్తి వాచనం, అంకురార్పణ కార్యక్రమం, విశ్వకేతన ఆరాధన, రక్షబంధనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 21న శృంగార డోలోత్సవంలో వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ప్రధాని ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండోసారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్తర మాడ వీధుల్లో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 11 రోజుల పాటు స్వామివారి నిత్య మొక్కుల కళ్యాణాలు, సందర్శనలు, నరసింహ ఆహ్వానాల పూజలను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. కాగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సతీ సమేతంగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి మంత్రులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు.
సోమవారం ఉదయం రంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భారతీయ జనతా పార్టీ నాగల్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పొత్తుగట్టి భరత్ ప్రసాద్. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు షేక్ సమీ ఎస్కేఎస్ చికెన్ హలీం సెంటర్ ను ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి, మండల అధ్యక్షులు విఘ్నేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల మాధవం పిఎస్-2 సెంటర్ లో కిడ్నాప్ అయిన బాలుడు లభ్యం. 3 గంటల వ్యవధిలోనే కిడ్నాప్ అయిన బాలుడిని గుర్తించిన తిరుమల పోలీసులు. తెలంగాణ రాష్ట్ర గద్వాల్ కి చెందిన 3 సంవత్సరాల బాలుడు అభినయ్గా గుర్తింపు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులు. సోషల్ మీడియాలో కిడ్నాప్ వ్యవహారాన్ని గుర్తించిన లాడ్జ్ యజమాని. ఓ మహిళ పిల్లవాడితో పాటు లాడ్జిలో బస చేసినట్లు పోలీసులకు సమాచారం అందించిన లాడ్జ్ యజమాని. పోలీసులు తక్షణమే పెద్దకాపు వీధుల్లోకి చేరుకొని బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ రాజానగర్ రాజమండ్రి వాసిగా గుర్తింపు. మహిళ పేరు ఇజ్జాట్ దేవిగా సమాచారం. కేసు దర్యాప్తు చేపడుతున్నామని, దీని వెనుక ఎవరైనా హస్తం ఉందా అన్న కోణంలో విచారణ చేయిస్తున్నామని మీడియాతో తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఓకే ఓకే జాగ్రత్త దేవుడి దగ్గరకు వచ్చారు. ఏం కాదు, అంతా మంచిగా వాళ్ళమ్మకి మీరు తీసుకున్నాం సార్ ముద్దాయి మీరు ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి, ఈ పక్క రండి. డీటెయిల్స్ తీసుకురా అమ్మా. మన కొంచెం ముందు ఎందుకు చేసావు మనం నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల్ ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నామినేషన్ అందజేసిన నవీన్ రెడ్డి. కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడులు. సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీల 50,000 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వైనం. డాట్ లాడ్స్ కు సంబంధించిన ఫైల్స్ క్లోజ్ చేసే విషయమై 1,50,000 రూపాయలను డిమాండ్ చేసిన ప్రమీల 50,000 తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16, 18, 19 తేదీల రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది. అయితే తేదీలను సూప్రపాయంగా ఖరారు చేసినట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్య నేతలతో చర్చించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి త్వరలో ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నాగల్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరిన బీఎస్పీ నాయకులు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో సోమవారం గొంగళి రంజిత్ కుమార్ ను కలిసి రాబోయే నాగల్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన గొంగళి రంజిత్ కుమార్ మా కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
నేడు పాలమూరు సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ టీటీడీ బోర్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నెం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మన్నెం జీవన్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపాల్ కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, యోనం శ్రీనివాస్ రెడ్డితో కలిసి రిటర్నింగ్ ఆఫీసులో కలెక్టరేట్ జి రవినాయక్ ను నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజారెడ్డి, వంశీకృష్ణ, శంకర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, సిడబ్ల్యూ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం రాయచూరు జిల్లా కేంద్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వాల్మీకి యువకులను సమాన హక్కులను కల్పించాలని, అలాగే రాజకీయంలో యువకులను ముందుకు తీసుకురావాలని అంశంతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ నాయక్ చేస్తున్న నిరాహార దీక్షకు తెలంగాణ రాష్ట్ర గద్వాల నియోజకవర్గ గట్టు మండల ముఖ్య వాల్మీకి నాయకులు మరియు గట్టు మండల వాల్మీకి అధ్యక్షుడు ఎస్ రాము నాయుడు, మండల వాల్మీకి ప్రధాన కార్యదర్శి బోయలగూడెం వాల్మీకి నాగరాజ్, వెంకటేష్ నాయక్ సంఘీభావం తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన్నెం జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం చిన్నారెడ్డి మరియు మల్లు రవితో కలిసి మన్నెం జీవన్ రెడ్డి 2 సీట్లు నామినేషన్ పత్రాలను ఎన్నికలకు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని, ఆనాటి టీఆర్ఎస్ పేగును గెలిచిన నాయకులకు బీఆర్ఎస్ గా మారిన తర్వాత వారు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారని, అందుకే వారంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన తెలిపారు. ఐజ మున్సిపాలిటీలో శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని దేవస్థానం కమిటీ సభ్యులు సన్మానించారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇచ్చిన గడువులోపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం పరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ ముందున్న ఎస్బీఐ బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల సేకరణ రాజ్యాంగ విరుద్ధమని 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యతిరేకించిందని, ఎలక్టోరల్ విధానాన్ని రద్దు చేసిన కార్పొరేట్ దాతల వివరాలు బహిరంగపరచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అన్నారు. మార్చి 6తో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు తీరిందని, కానీ ఎస్బీఐ బ్యాంకు ఇంకా 3 నెలల సమయం కావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాస్యాస్పదం అని అన్నారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిఏఏపై ఇవాళే రూల్స్, విధి విధానాలు నోటిఫై చేయనున్నట్లు సమాచారం. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్స్లు పౌరసత్వం తీసుకొచ్చేలా సిఏఏ తీసుకురాగా ముస్లింలకు మినహాయించడంపై వివాదం నెలకొంది. కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పౌరసత్వం సవరణ చట్టాన్ని 2019 లోక్సభ ఎన్నికలకు ముందే తీసుకొచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల వర్గాల నుంచి వచ్చిన ఆందోళనలు, నిరసన నేపథ్యంలో సిఏఏ అమలుకు కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాలని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ గట్టు మండల అధ్యక్షుడు మహబూబ్ బాషా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ, అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతం గట్టు మండలం. గట్టు మండల కేంద్రంలో మైనార్టీ గురుకుల పాఠశాల లేదా కళాశాలను ఏర్పాటు చేయాలని మహబూబ్ బాషా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆరగిద్ద హుసేన్, షఫీ, పెంచకలపాడు, హలీం షాషా, షకీల్, గొర్లకాందోటి, నూర్ బాషా, గట్టు రజక్ మరియు తదితరులు పాల్గొన్నారు. మండల ఫిర్యాదుదారులు నేరుగా సంప్రదించి తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. తమ సమస్యలను తెలిపేందుకు జిల్లా కేంద్రానికి రాలేదని వారు మరియు ఫిర్యాదులు పరిష్కారం కాలేదని భావించిన వారు ఇతర బాధితులు ఎవరైనా ఉంటే బుధవారం 5వ పోలీస్ స్టేషన్ లో నేరుగా తమను సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ రిత్రాజ్
ఐజ మండల ప్రజలకు సోమవారం తెలియజేశారు. ఫిర్యాదుదారులకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో బుధవారం ఐజ పోలీస్ స్టేషన్ ను సందర్శించనున్న సందర్భంగా అక్కడ ప్రజలను తమను కలుసుకునేందుకు అందుబాటులో ఉంటామని, ఎవరైనా తమ సమస్యలు తెలిపేందుకు జిల్లా కేంద్రానికి రాలేని వారు మరియు తమ ఫిర్యాదులు పరిష్కారం కాలేదని భావించిన వారు ఇతర బాధితులు ఎవరైనా నేరుగా తమను కలుసుకొని వారి సమస్యలు తెలియజేయవచ్చని ఎస్పీ తెలిపారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.